మోషే మిద్యాన యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. సో అండర్లైన్ చేసుకోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం పర్వతం అంట అది? దేవుని పర్వతము. ఏంటదా? హోరేబుకు వచ్చాను. ఓకే, యా. వర్స్ 2 కంటిన్యూ చేయండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటేమో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే దేవుని పర్వతం అంట. ఏంటి ఆ పర్వతానికి పేరు? హోరేబు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. సో ఒక దూత వచ్చిందంట. ఆ దూత ఎలా వచ్చిందంట? అగ్ని వలె వచ్చి అక్కడ మోషేకి కనపడిందంట. ఓకే, యెహోవా దూత. మళ్ళీ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అంటే ఏంటి? సడన్గా అపియర్ అయిందంట. ఓకే, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోవట్లేదు. అప్పుడు మోషే ఆ పెద్ద ఈలు కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ టైము ఒక చెట్టు కాలుతుంది, మంటలు వస్తున్నాయి, కానీ చెట్టు కాలట్లేదు. సో వింతగా ఉందంట. సో మోషే ఏమనుకుంటున్నాడు? అసలు ఈ వింత ఏంటి, దీన్ని చూద్దాము అని మనలాగానే వెళ్తున్నాడంట. ఈవెన్ మనం ఎట్లా ఆలోచిస్తామో మోషే కూడా అలాగే ఈ వింత ఏంటో చూద్దామని అటు తట్టు వెళ్తున్నాడంట. చదవండి 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన అందరు ఇక్కడ 2 పాయింట్స్ గమనించుకోండి. ఇక్కడ దూత ప్రత్యక్షం అయింది, మళ్ళీ ఆ తట్టు వెళ్ళినప్పుడు ఎవరు చూశారంట? యెహోవా చూశాడు. సో ఆ తట్టు వెళ్ళడము యెహోవా చూశాడు, కానీ అక్కడ ప్రత్యక్షమైంది దూత. మంట వస్తుంది, ఆ మంటల్లో నుంచి దేవుని స్వరం వినపడుతుంది. సో ఇప్పుడు ఈ దూత మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా? చెప్పండి. దేవుని దూత. ఓకే, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది రాహెల్ సిస్టర్. ఐ థింక్ యువర్ ఫ్యాన్ సౌండ్, ఐ థింక్ మీరు ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్యాన్ కొంచెం స్పీడ్ తక్కువ పెట్టండి. ఇట్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్ టు మీ. అందరికీ వినపడుతుందా తన స్వరము పర్ఫెక్ట్గా మిగతా వాళ్ళందరికీ? ఓకే, యా, కంటిన్యూ సిస్టర్. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విప్పుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నిన్ను నా ప్రజల బాధను నిక్షయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. సో అండర్లైన్ చేసుకోండి మాట. దేవుడు దిగి వచ్చాడంట. ఎందుకు? ఎవరిని విడిపించడానికి? ఇజ్రాయిల్ ప్రజల్ని విడిపించడానికి. హీ వాస్ కేమ్ డౌన్. అంతే చెప్పండి, దేవుడు దిగి వచ్చాడు. సో ఈ 3వ చాప్టర్లో మనకి మెయిన్గా 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే దేవుని పర్వతమైన హోరేబు నొద్దకు వచ్చాను మోషే. సో గాడ్స్ ఏమంటారు, పర్వతం అంటే దేవుని కొండ.
ఆ స్థలానికి పేరు ఏంటంటే హోరేబుకి వచ్చిండు. హోరేబుకి వచ్చిన తర్వాత దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. ఆ దూత ప్రత్యక్షమైన తర్వాత మండుతున్న పొదల్లో నుంచి ఒక చెట్టు కాలట్లేదు, కానీ ఈ వింత ఏంటో చూద్దామని అటువైపు వెళ్ళినప్పుడు యెహోవా అతన్ని చూచాడనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ మళ్ళా మనము గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు, హితీయులు, అమోరీలు, హెరేజీయులకు, హిఫీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. సో గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు డెలివర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో దేవుడే దిగి వచ్చాడంట తన పిల్లలని, ఇజ్రాయెల్ అంటే తన కుమార్తెలను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఈ చాప్టర్లో ఈ యొక్క 8వ వచనం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 9th వర్స్ కంటిన్యూ చేయండి. ఇజ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. సో ఈ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ, నా ప్రజలు. సో దేవుడు ఎప్పుడు మనల్ని ఒక మతముగా కానీ, ఒక ఆర్గనైజేషన్, ఒక డినామినేషన్గా, లేకపోతే ఒక సపరేట్ చర్చ్గా చూడడంట. నా ప్రజలుగా అంటే యు ఆర్ మై ప్రాపర్టీ, నువ్వు నా సొత్తు అని మన పిల్లల్ని, మన పేరెంట్స్ని ఎలాగైతే మనం అంటామో నువ్వు నా సొత్తు అని, మన పిల్లల్ని ఏదైనా మనం కొనుక్కుంటే మనం ఏమవుతుంది, అది మన సొత్తు అయిపోతుంది. సో దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని ఏమంటున్నాడు, మీరందరూ నా పిల్లలు అంటున్నాడు. అందుకు చెప్పండి, వీఆర్ గాడ్స్ ఓన్ చిల్డ్రన్. చెప్పండి, మనం దేవుని సొంత కుమారులము, కుమార్తెలము. సో అందుకే ఈ మాట అందుకు ఉపయోగిస్తున్నాడంటే ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి. కానీ ఇంకా అక్కడ క్రీస్తు చనిపోలేదు, క్రీస్తు రక్తం చిందించలేదు, ఇంకా రక్షణ రాలేదు. కానీ వీళ్ళందరినీ ఎలా పిలుస్తున్నాడు, నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు, ఇజ్రాయేలులో ఐగుప్తులో నుండి తోడుకొనుటి పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. సో ఇక్కడ దేవుడే ఆయన క్వాలిఫై చేస్తున్నాడు. ఓకే, సృష్టికర్త అయిన దేవుడు మోషేని పిలిస్తే నేను ఎంతటి వాడని అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది హంబుల్నెస్గా చెప్తున్నాడా, లేకపోతే ఇంకో రకంగా చెప్తున్నాడా? ఇది తగ్గించుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే అవిధేయతతో మాట్లాడుతున్నాడా? అంటే ఆయన ఎవరో తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడా? చెప్పండి ఎవరన్నా. మహాలక్ష్మి అంటుంది హంబుల్నెస్గా మాట్లాడుతున్నాడంట. మిగతా వాళ్ళు చెప్పండి త్వరగా, నాకు టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఆన్సర్ మై క్వశ్చన్. తగ్గించుకొని మాట్లాడుతున్నాడా? ఇంకా మిగతా వాళ్ళు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ ఆన్సర్. ప్రియాంక సిస్టర్ ఆర్ మేరీ సిస్టర్, శిరీష సిస్టర్, ప్రియదర్శిని సిస్టర్, చెప్పండి. మోషే ఇక్కడ తగ్గించుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే అవిధేయతతో మాట్లాడుతున్నాడా? సరే మనం చూద్దాము. యాక్చువల్గా మోషేకి తెలీదు, తగ్గించుకొని మాట్లాడుతున్నాడా? ఓకే, సో యాక్చువల్గా మోషేకి తెలీదు దేవుడు అతన్ని ఎంచుకున్నాడని. మోసెస్ డజన్ నో గాడ్ హ్యాస్ చూజన్. అంటే మోషేనే దేవుడిగా మార్చిండు ఫరోకి, ఆ విషయము మోషేకి తెలీదు. ఓకే, కంటిన్యూ చేయండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచనగా, నీవు ఆ ప్రజలు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. సో ఒక సూచన నేను చూపిస్తాను, నేను నీతో ఉన్నాను అని చెప్పి మోషేకి ధైర్యం ఇస్తున్నాడు. 13వ వచనం, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడైన మీ యొద్దకు నేను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన నీ పేరేమి అని అడిగిన ఎడల వారు నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. సో ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి నీ పేరేంది అని అడిగితే నేనేం చెప్పాలా అని అడుగుతున్నాడు మోసెస్. ఓకే, మోషే ఈజ్ అ గుడ్ పర్సన్ కదా. ఓకే,
నా పేరేమి అని అడిగినాడలా నేను ఏం చెప్పాలా అని అడుగుతున్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉన్నవాడును నీ యొద్దకు నన్ను పంపినవాడు నీ ఇజ్రాయేలులతో చెప్పవలను. అందరు చెప్పండి, దేవుడు ఉన్నవాడు అనువాడు అంట. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు ఉన్నవాడు అనువాడు అంట. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ చేయండి సిస్టర్. ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఉన్నారా సిస్టర్? రాహెల్ సిస్టర్, ఇఫ్ యూ దేర్ కంటిన్యూ దట్. అన్న కొంచెం నాకు దగ్గు వస్తుందన్న. ఓకే, నో ప్రాబ్లం, ఐ కంటిన్యూ. సో ఇక్కడ అంటున్నాడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పినప్పుడు, మరి ఆయన ఉండవాడను నీ యొద్దకు నేను పంపి ఉన్నాను ఇజ్రాయేలుతో చెప్పవారను. మరియు నీ దేవుడు మోషేతో నేను ఇట్లా, నేను మీ పితరులతో దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా నీ యొద్దకు నిన్ను పంపేనని నీవు ఇజ్రాయేలులతో చెప్పవాలనని, నిరంతరము నా నామము ఇదే, తరతరముల వరకు ఇది నా జ్ఞాపకార్థముగా నా నామము, నీవు వెళ్ళి ఇజ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీ ప్రత్యక్షమైన ఇట్లుండెనని, నేను మిమ్మును ఐగుప్తులో నుండి మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నిశ్చయముగా. నిర్గమకాండం 3:17 నిశ్చయముగా అంట. షూర్గా వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని దేవుడు చూసి ఉన్నాడంట. అంతే చెప్పండి, నువ్వు వెళ్తున్న బాధల్ని, నువ్వు పడుతున్న కష్టాలని నిశ్చయముగా ఆయన చూసి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మైక్ ఆన్ చేసుకొని చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారు? గాడ్ ఈస్ వాచింగ్ యువర్ ట్రబుల్స్. నిశ్చయముగా అని ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే. సో ప్రియాంక సిస్టర్, కెన్ యూ రీడ్ మీ? బుజ్జి సిస్టర్, మీ ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు చదువుతారా? బికాస్ మై తెలుగు ఇస్ నాట్ పర్ఫెక్ట్, సో యూ కెన్ రీడ్. నిశ్చయముగా చూచితిని, ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, ఇవ్వీనీయులు, యెబూసీయులున్న దేశమునకును మమ్ము రప్పించరని సెలవిచ్చితని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీయులకును దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యమునకు మూడవ దినమున ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదమును సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు బలముతో మీ మీదకు వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూచి దాన్ని పాడు చేసేదను. సో ఈ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ. ఓకే, జస్ట్ అండర్లైన్ దిస్ 20 words. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను నీ చెయ్యి దాల్చి ఉన్నాను, నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. సో దేవుని హస్తము ఎవరి మీదకి వస్తుందంట? ఇజ్రాయేలు ప్రజల మీదకి. అంటే ఐగుప్తుల మీదకి దేవుడు తన యొక్క అద్భుతాన్ని చూపిస్తానని మోషేకి ముందుగానే బయలుపరుస్తున్నాడు. మనం చూస్తాం కదా, 10 తెగుళ్ళు, 14 తెగులు, 14 ఐ థింక్ 14 or 12 14 తెగులు, 10 తెగుళ్ళు ఉంటాయి. సో అవన్నీ మనం చూస్తామన్నమాట. ఇక్కడ ముందుగానే మోషేతో చెప్తున్నాడు, నా చెయ్యి చాపి నేను అద్భుతములు చేస్తాను అని. 21 మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసేదును కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అదే చెప్పండి, ఈ నెల వట్టి చేతులతో ఎండవ్వదు, నీ సాక్ష్యములు బరువెక్కుతాయి. అదే చెప్పండి, దిస్ ఏప్రిల్ మంత్ విల్ గెట్ యువర్ హ్యాండ్స్ విల్ గెట్ వెయిట్. నీ చేతులు బరువెక్కుతాయి, నీ చేతులు ఎంటీగా ఉండవంట. అంతే చెప్పండి, ఏప్రిల్ నెల మొత్తము నేను సాక్ష్యములే చూస్తాను, అద్భుతాలే చూస్తాను. ఇక్కడ చెప్తున్నాడు, ప్రాఫిటిక్గా చెప్తున్నాడు దేవుడు మనకి, ఈ ఏప్రిల్ నెల మొత్తము ఆయన అద్భుతాలు మీరు చూస్తారు, ఏప్రిల్ నెల ఆయన హస్తము మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో యు ఆర్ గోయింగ్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్
in this April month. ఓకే, కంటిన్యూ చేయండి. మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులకును దోచుకొందురనెను. సో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, మిమ్మల్ని ఉట్టి చేతితో పంపించాను, మిమ్మల్ని వెండి బంగారములతో ఘనతతో పంపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ యూ విత్ హానర్.